టాప్ ఫోర్ న్యూస్లో ఇప్పుడు టాప్ 2 న్యూస్ చూడబోతున్నాం. బీసీలకు 42% రిజర్వేషన్లపై కాంగ్రెస్ సర్కారు మోసపు ముసుగు తొలగిపోయింది. మోడీపై పోరాటం చేస్తాం, బీజేపీ ప్రభుత్వం మెడలు వంచుతామంటూ చేసినవన్నీ ఒట్టి పగడబల్లనే తేలిపోయింది. నిన్నటిదాకా రిజర్వేషన్ల పెంపునకు ఇంతవరకైనా వెళ్తామని హడావిడి చేసినటువంటి కాంగ్రెస్ పెద్దలు ఇప్పుడు ఢిల్లీలో బేల పలుకులు పలికారు. చేతగాని తనని బయటపెట్టుకున్నారు. ఢిల్లీలో నిర్వహించినటువంటి బీసీ ధర్నాలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వ్యాఖ్యలను పరిశీలిస్తే రిజర్వేషన్ల పెంపు ఇప్పట్లో సాధ్యం కాదనేది తేలిపోయింది. ఒకరేమో కేంద్రం కోర్టులోకి బంతిని నెడితే మరొకరు ప్రధాని పదవికి బీసీ రిజర్వేషన్లను ముడిపెట్టారు. ఈ రెండు ఇప్పట్లో జరిగేవి కావనేది స్పష్టం. కాబట్టి బీసీ రిజర్వేషన్ల పెంపుపై కాంగ్రెస్ సర్కారు 6 నెలలుగా ఆడుతున్నదంతా ఉచిత డ్రామానే అనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇన్నాళ్లుగా తమను మభ్యపెట్టారని బీసీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను వీలైనంత మేరకు మోసం చేసుకుంటూ మభ్యపెట్టుకుంటూ కాలం గడుపుతోంది. చివరికి ఢిల్లీ వేదికగా కాంగ్రెస్ అసలు రూపం బయటపడింది. రేవంత్ వ్యాఖ్యల ప్రకారం 2029 వరకు బీసీ రిజర్వేషన్ల పెంపు సాధ్యం కాదని స్పష్టమవుతుందన్నారు. ఈ మాత్రం దానికి హడావిడి ఎందుకనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. బీసీలను ఎందుకు మోసం చేస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు. రైట్, బీసీలకు 42% రిజర్వేషన్ల పేరిట చేసినటువంటి ధర్నా మొత్తానికి అటర్ ఫ్లాప్ అయింది. అలాగే ఇప్పట్లో బీసీ రిజర్వేషన్ లేనది అనేది చాలా మందికి అర్థమవుతున్నటువంటి విషయం. దీనికి సంబంధించి మా కరెస్పాండెంట్ లివిల్ అందిస్తారు మరింత సమాచారం. లివిల్ చెప్పండి. నిన్న ఏదైతే బీసీ ధర్నా అంటూ అడవి చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ బీసీలకు తీవ్ర అన్యాయం చేసింది. బీసీ రిజర్వేషన్లు ఉత్త డొల్లా అని మరొకసారి చేసి చెప్పింది. నిన్న ఏదైతే జంతర్ మంతర్లో చేసిన ధర్నా పూర్తిగా అటర్ ఫ్లాప్ కావడంతో దానికి సాగులెత్తుకునే పనిలో కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ పడింది. అందులో భాగంగానే నిన్న చేసిన ధర్నాతో బీసీ రిజర్వేషన్లు సాధ్యం కాదని ఈ సందర్భంగా తేల్చుకుంది. అందుకు అనుగుణంగానే ఇవాళ ఏదైతే మేము చేయాల్సింది చేసినాం, మేము లాస్ట్ డెస్టినేషన్ లో ధర్నా చేసినాం. ఇంకా రిజర్వేషన్లు అనేది కేంద్ర ప్రభుత్వం చేయాల్సింది కనుక కేంద్ర ప్రభుత్వం చేస్తే అయితే, లేకుంటే లేదు. ఎన్నికలు ఎలా చేయాలో మాకు తెలుసు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి మేము ముందుకెళ్తాం. ఇప్పటికే ఆ రిజర్వేషన్ల అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటాం. కానీ రిజర్వేషన్ల అంశం మా చేతుల్లో లేదు, పూర్తిగా కేంద్ర ప్రభుత్వం చేతుల్లోనే మేము చేయాల్సింది చేసామని చెప్పేసి పూర్తిగా చేతులెత్తేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. వాళ్ళ ప్రధానంగా ఆ కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో కామారెడ్డిలో 42% బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ అగ్రనాయకత్వాన్ని అందరూ తీసుకొచ్చి ఆనాడు ఎలక్షన్ల కోసం, ఎన్నికల సమయంలో ఓట్ల కోసం తగదాలాడిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక అదే బీసీలను ఇవాళ నమ్మించి సముద్రంలో విడిచిపెట్టిందన్న చందంగా కాంగ్రెస్ ప్రభుత్వం వివరిస్తుంది. ఇవాళ నిన్న చేసిన ఏదైతే ధర్నా ఉందో దానికి కాంగ్రెస్ పెద్దలు ఎవరు రాకపోవడమే ప్రధానంగా చెప్పుకోవచ్చు. అంటే బీసీల పట్ల వారికి చులకనా భావం, బీసీలు అంటే వారికి ఏమాత్రం కూడా గౌరవం లేదు, బీసీ రిజర్వేషన్ల పట్ల వారికి ఏమాత్రం కూడా ఆసక్తి లేదు. కనుకనే నిన్న రాహుల్ గాంధీ రాలేకపోయారు. అదే ఖర్గే, ఏఐసిసి ప్రెసిడెంట్ ఖర్గే కూడా నిన్న ఇక్కడికి రాక అదే పార్లమెంట్ పక్కనే కూతవేటు దూరంలో ఉన్న పార్లమెంట్ లో ధర్నా చేయడానికి మొగ్గు చూపిన ఖర్గే అక్కడ జంతర్ మంతర్ లో పెద్ద ఎత్తున జరుగుతున్నది కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ధర్నా కూడా రాలేదంటే బీసీల పైన వారికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదని మనం ప్రధానంగా అర్థం చేసుకోవచ్చు. ఇవాళ మరోసారి కూడా కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పిసిసి అధ్యక్షులు వచ్చి రేవంత్ రెడ్డి చిట్చాట్ చేస్తూ ఇది లాస్ట్ డెస్టినేషన్, మేము చేయదలిసింది మేము చేసినాం. రిజర్వేషన్ల అంశం ఇలా కేంద్రం చేర్చాల్సి ఉందంటే కేంద్రం పైన నెట్టారు. వీరి బాలంతా కూడా కేంద్రం కోర్టులోకి నెట్టి కేంద్రమే చూసుకుంటుందంటే వీరికి ఏమాత్రం కూడా రిజర్వేషన్ చేయాల్సిన పని లేదు, చెయ్యం మేమన్న చందంగా వివరించారు. ఇదే విషయాన్ని బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి చెప్తూ వచ్చింది. ఏదైతే ఎన్నికలకు సంబంధించి కూడా రిజర్వేషన్ అంశం వల్ల ఇది కాదు, 9th షెడ్యూల్లో పెట్టాల్సిన అవసరం ఉంది. ఏదైతే 9th షెడ్యూల్తో పెట్టడమే కాకుండా పార్లమెంట్ లో చట్టం చేయాల్సిన అవసరం ఉంది. అవన్నీ అంశాలను పరిగణలోకి తీసుకుంటేనే ఈ రిజర్వేషన్లు సాధ్యమైతే, లేదంటే తూతు మంత్రంగా చేస్తే ఇది కోర్టులోకి వెళ్తే కోర్టు కొట్టేస్తుంది. దీనివల్ల బీసీలు నష్టపోతారని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి చెప్తుంది. గతంలోనే ఏదైతే వీళ్ళు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపారో అది గతంలోనే బీఆర్ఎస్ సర్కార్ ఆనాడే చేసింది. కానీ దాన్ని మళ్ళొక్కసారి మసిపూసి మారడికాయ చేస్తానన్న చందంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసాన్ని బీసీ అంతా కూడా ఇవాళ పరిశీలిస్తున్నారు. ఖచ్చితంగా కర్రు కాల్చి వాత పెట్టడానికి సిద్ధంగా ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంది. కానీ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ మాత్రం పూర్తిగా ఎన్నికల కోసం మేము అనేక హామీలు ఇచ్చాము, ఏ ఒక్క హామీని కూడా మేము అమలు చేయమన్న చిన్నంగానే వాళ్ళ మరొకసారి వివరించింది. ఏమైతే గతంలో ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారం చేయాల్సిన ఏ ఒక్కటి కూడా వాళ్ళు అమలు చేయలేదు కనుక ఈ బీసీ రిజర్వేషన్లు కూడా వాళ్ళు అమలు చేయలేమని కూడా తేల్చి చెప్పిన సంగతిని వాళ్ళ
బీసీలంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజా సంఘాలన్నీ కూడా తీవ్ర మండిపడుతున్నాయి. ఇప్పటికైనా బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఆ కేంద్రం ముందు కొట్లాడాలి. కేంద్ర పార్లమెంట్ లో ఈ రాహుల్ గాంధీ ప్రైవేట్ ఒక బిల్లు ఏదైతే ప్రైవేట్ పిటిషన్ ఇచ్చి అక్కడ చర్చించాలి, ఒక తీర్మానం చేసి కేంద్రంపై పోరాటం చేయాలి. కానీ ఈ విధంగా తూతు మంత్రంగా చేస్తే మాత్రం బీసీల రిజర్వేషన్ రావు. కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది కనుక కేంద్రంపై పోరాటం చేయాల్సిందైతే ఖచ్చితంగా ఇండియా బ్లాక్ అందరూ కలుపుకొని ముందుకెళ్లాలి. కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి మరొకసారి బీసీ ద్రోహిగా మిలిగిపోయారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా బీసీ సంఘాలు మండిపడుతున్న తీరు అయితే ఇవాళ కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ బీసీలకైతే మరొకసారి మొండి చెయ్య కనిపించింది. రిజర్వేషన్ అంశాన్ని పూర్తిగా పక్కదారి పట్టించింది కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ కూడా మండిపడుతున్న పరిస్థితి మనకు తాజాగా కనిపిస్తుంది. సురేష్, రైట్, థ్యాంక్ యూ.